చంద్రబాబు టార్గెట్స్ పవన్ క్లాస్ ఆఫీసర్స్ కు హై డోస్. ఏపీలో ఇదే వాటి ట్రెండింగ్ టాపిక్. అధికారులారా ఈ స్పీడ్ సరిపోదు, ఇంకాస్త పెంచాలి. అధికారులు నేతల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. అన్నింటినీ సరి చేసుకొని ముందుకు వెళ్లాలంటూ అటు సీఎం ఇటు డిప్యూటీ సీఎం సూచించారు. మంత్రులు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రులు పనిచేయడం కాదు, చివరి అధికారి వరకు ప్రతి అధికారి పనిచేయాలన్నారు. అధికారులు ఇంకాస్త స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని, టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు సేవ చేయాలని సూచించారు సీఎం చంద్రబాబు. మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడం, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉంటే ప్రతి ఒక్కరిని కానీ ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి. మీరు ఆలోచించాల్సింది మేము ఇట్లనే చేస్తామని కాకుండా ఏం చేస్తే ఫలితాలు వస్తాయి, ఏం చేస్తే మనకు సమాజానికి హితంగా ఉంటుందో ఇవన్నీ మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఏ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కూడా పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, సీఎం ఇచ్చిన టార్గెట్స్ ను పూర్తి చేయడంలో కొంత అలసత్వం కనిపిస్తోందన్నారు. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తామంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. కొన్ని శాఖల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని, ఇక మీదట అది ఉండకూడదన్నారు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో యూ హ్యావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. ప్రభుత్వ లక్ష్యాలు, ఆశయాలు, పథకాలు చివరి లబ్ధిదారుడి వరకు అందాలన్నా, రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందాలన్నా అధికారుల సహకారం ఎంతో అవసరమని అంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.